సారా వ్యతిరేక ఉద్యమాన్ని తెర వెనుక ఉండి నడిపించిన నిజమైన నాయకుడు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవానికి ఆద్యులైన బహుకొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. ఉపాధి హామీ పథకం వెనుక ఆయన మేధస్సు ఉందని అంగీకరించాల్సిందే. ఆయనే కొప్పుల రాజు ఐఏఎస్. అందుకే సోనియా గాంధీ పిలిచి జాతీయ సలహా మండలిలో కీలకమైన స్థానం ఇచ్చారు. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 3 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి రాహుల్ గాంధీ టీంలో చేరారు. ఇంతకాలం ఏఐసీసీలో కీలక పాత్ర పోషించిన కొప్పుల రాజు ఇప్పుడు అదే పార్టీ నుంచి నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. కొప్పుల రాజు విజయావకాశాలేమిటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆయన ఏమనుకుంటున్నారు? ఇలాంటి అంశాలపై కొప్పుల రాజుతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ ఇప్పుడు లైవ్ చూద్దాం. ఓవర్ టు యు సార్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఎలా ఉంది? ఐఏఎస్ సర్వీస్ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఏమో డైరెక్ట్ తెర వెనక నుంచి తెర ముందుకు వచ్చారు. 10 ఏళ్ళు తెర వెనక ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో అందుట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయాలన్న సాహసం ఎందుకు చేస్తున్నారు? మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీతో బిగ్ డిబేట్కి వస్తున్నానని మా మిత్రులు తెలుసుకొని ఏమన్నారంటే, మీరు నిజంగా గెలుస్తారు, రాధాకృష్ణ గారు గెలుపు గుర్రాలతోనే బిగ్ డిబేట్ చేస్తారు. నేను గెలుపు గుర్రంగా మీ ముందు నిల్చున్నాను. ఓకే, అలా అనుకుంటున్నారా? ఓకే ఓకే, రైట్, లెట్ us hope so. సో మీరు అన్నట్లుగా 11 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాను, ఏఐసీ స్థాయిలో. అయితే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు. అవును, అందుకనే తెరవానికన్నా. బట్ తెరవానికి కాదు, ఎందుకంటే 11 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలతో కాంగ్రెస్ తెరవేనుక అంటే నేనేది మామూలు నాయకుడిలాగా, కాంగ్రెస్ నాయకుడిలాగా కాకుండా మీరంతా సైలెంట్ బ్యాక్ ఆఫీస్ అంటారు కదా. అంటే ఎలక్షన్స్ లో ఫైట్ చేసి ఉండకపోవచ్చు, కానీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి, ముఖ్యంగా బలహీన వర్గాల నాయకుల్ని అభివృద్ధి చేయడానికి, కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాల వాయిస్ స్ట్రెంథెన్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. ఎలక్షన్లో అయితే ఇప్పటి వరకు ఫైట్ చేయలేదు. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను. సో అది సాహసం అనిపించట్లేదా? సాహసంగా అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే అది ఒక కొత్త అనుభూతి. ఇందులో ఉన్న సాధక బాధలు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇదివరకు ఇవన్నీ తెలియకుండా రాష్ట్రాలు వెళ్ళి ఎలక్షన్స్ ఎలా గెలవాలని స్పీచ్లు కొట్టేవాళ్ళం. ఇప్పుడు నిజంగా తెలుస్తుంది. మీకు ప్రాక్టికల్స్ ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మీరు ఉండి కాంగ్రెస్ అధికారం కోల్పోయే స్టేజ్లో మీరు ఆ పార్టీలో చేరారు. అంటే 2013-14లో అధికారం కోల్పోయారు. అప్పుడు కాంగ్రెస్లో చేరాలని అసలు ఎందుకు అనిపించింది మీకు? అది దాని వెనక ఒక నేపథ్యం ఉన్నది. నేను ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మూవ్మెంట్ని ప్రతి జిల్లాలో బాగా అభివృద్ధి చేసి బాగా బలోపేతం చేయటమే కాక, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని గ్రామ స్థాయిలో విలేజ్ ఆర్గనైజేషన్స్గా ఫెడరేషన్ చేశాము. విలేజ్ ఆర్గనైజేషన్స్ మండల సమాఖ్యగా, అంటే పేద ప్రజలకి, అంటే పేద మహిళలకి ఒక మంచి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఇవ్వటము, వారి సాధికారతకి అది చాలా ఉపయోగపడింది. ఈ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు ఆ రోజుల్లో బ్యాంకుల నుంచి సంవత్సరానికి ఈ మహిళా సంఘాలకి 50 కోట్లు మాత్రమే వచ్చాయి. కేవలం ఒక 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు లోన్ స్థాయికి తీసుకొని రావటం, తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో పావలా వడ్డీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వడ్డీ లేని రుణాలు, అనేక కార్యక్రమాలు పేద మహిళల కోసం చేయటం జరిగింది. ఈ ఒక సంస్థను కూడాను గ్రామీణాభివృద్ధి శాఖలో ఏర్పాటు చేస్తున్నాను. నేనే దాన్ని స్టార్ట్ చేశాను. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, పేదరిక నిర్మూలన సంస్థ. ఆ సంస్థకి హెడ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వంలో వచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయటం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అంతకు మునుపు ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఉంది. దాన్ని మార్చి తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రామ్ అంతా కాంట్రాక్టుల చేతిలో వెళ్ళేది. అవును,
ఆ చట్టం చదివాక అవును. నాలో చాలా ఒక డిటర్మినేషన్ వచ్చింది. ఈ చట్టంలో ఉన్నట్టుగా పేద వ్యవసాయ కార్మికులకి, ఈ వ్యవసాయ కూలీలకి వారికి ఇచ్చినటువంటి హక్కులు తప్పకుండా వారికి చెందేటట్టుగా ఇంప్లిమెంటేషన్ చేయాలనే పద్ధతితో చాలా చక్కటి ఇంప్లిమెంటేషన్ ఆర్కిటెక్చర్ని తయారు చేయడం. అందుకనే భారత ప్రభుత్వం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపూర్ నుంచే మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. ఒక 5 సంవత్సరాల పాటు అన్ని రాష్ట్రాల కంటే అన్ని పారామీటర్స్లో ఈ కార్యక్రమం ముందు ఉండేది. అంటే ప్రతి ఊరిలో అడిగిన వారికి జాబ్ ఇవ్వటం, జాబ్ అడిగిన వారికి పని ఇవ్వటం, పని చేసిన వాడికి వెంటనే వేజెస్ డబ్బులు ఇవ్వటం వాళ్ళ అకౌంట్స్లోకి పంపించడం. తర్వాత చేసిన పనులన్నీ కూడాను ప్రజల చేతనే సోషల్ ఆడిటింగ్ చేయటం. ప్రతి గ్రామంలో ప్రజల్ని ఎంపవర్ చేసి ఈ పనులు మీరే అంచనాలు వేయండి, మీరే అధికారులు నిలదీయండి, మీరే నిలదీయండి ఈ పనులు ఎలా జరిగినాయని. సో ఇవన్నీ కూడాను ఒక వినూత్నంగా పేద ప్రజల ఎంపవర్మెంట్కి ఉపయోగపడే పద్ధతిలో చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఇది తెలుసుకొని అప్పుడు స్వయంగా ఈ విషయాలు రమ్మన్నారు. వారు ఇక్కడికి వచ్చి స్టడీ చేశారు. ఒక 3 రోజుల పాటు గ్రామాలు తిరిగారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను వారి ఎమ్మట చూసిన తర్వాత వారు నన్ను అమేథీకి కూడా తీసుకెళ్ళి అక్కడ అధికారులకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏ విధంగా చక్కగా అక్కడ కూడా అమలు చేయాలనే దాని మీద ట్రైనింగ్స్ ఇప్పించారు. తర్వాత మన రాష్ట్రం నుంచి స్వయం సహాయక మహిళా లీడర్స్ని అమేథీకి తీసుకెళ్ళి అక్కడ కూడాను ఇట్లానే ఎస్ఎస్జి గ్రూప్స్ని పెట్టించారు. మొత్తం వారి కాన్స్టిట్యున్సీ మొత్తంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని పెట్టడం జరిగింది. ఈ పరిచయంతో రాహుల్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారి అధ్యక్షతన ఉన్నటువంటి జాతీయ సలహా మండలిలో నన్ను పనిచేయమని చెప్పడం జరిగింది. అక్కడ 3.5 సంవత్సరాలు సోనియా గాంధీ గారితో పనిచేశాను. ఆ జాతీయ సలహా మండలి అనేది ఒక అరుదైనటువంటి అవకాశం. పేద ప్రజలకు సంబంధించినటువంటి అనేక పాలసీస్, చట్టాలు, వాటన్నిటినీ రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ అంటారు, అవన్నీ రూపకల్పన చేసే అవకాశం నాకు కలిగింది. ముఖ్యంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ సమయంలో అనేక సందర్భాల్లో ఈ అంశాల మీద, పేద ప్రజలకు సంబంధించిన అంశాల మీద, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇష్యూస్ మీద రాహుల్ గాంధీ గారితో చర్చించడం జరిగినప్పుడు ఒకరోజు ఆయన నన్ను సర్వీస్ వదిలేసి, ఐఏఎస్ వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నేను 20 సెకండ్స్లో ముందు వెనక ఆలోచించకుండా ఓకే చెప్పేసేసి జాయిన్ అయిపోయాను కాంగ్రెస్ పార్టీలో. 11 ఏళ్ళు. యాక్చువల్గా యూపీఏ గవర్నమెంట్ 3 మంచి స్కీములు అంటే చట్టాలు, ఒకటి ఉపాధి హామీ గ్యారంటీ, ఫుడ్ సెక్యూరిటీ, 4 రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఆల్సో, రైట్ టు ఎడ్యుకేషన్. తర్వాత లాస్ట్కి ఇది ల్యాండ్ ఎక్విజిషన్ అమెండ్మెంట్. అది ఇన్ఫాక్ట్ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ రూపకల్పనలో అదే చెప్తున్నా. ఇవి మామూలుగా అయితే ఇవి చేసినందుకు ఏ పార్టీ కూడా కనీసం 10-15 సంవత్సరాలు ఓడిపోకూడదు. అది కరెక్టే. అంటే డైరెక్ట్గా పేద వర్గాలు అందరూ మూకుమ్మడిగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్, ఏ పార్టీ అయితే ఆ పార్టీని ఆదరించాలి. విచిత్రంగా అసలు కాంగ్రెస్ సైడ్ కూడా మీరు చేసిన సంగతి వాళ్ళకి తెలియదు. అంటే మీరని కాదు, పార్టీ చేసింది. అది అంత ఇన్సిగ్నిఫికెంట్గా దాన్ని అట్లా ఎట్లా వదిలేశారు అసలు? అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఇంత వీక్గా ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకోవాలి అసలు. అంటే అప్పుడు దాకా మేము ఏదో చాలా ఊహించుకునే వాళ్ళం, కాంగ్రెస్ హైకమాండ్ అంటే అదేదో పెద్ద ఎక్కడో ఉంటుంది అనుకుని. ఈ యాక్ట్లో చేయటువంటి మాటల మామూలుగా చెప్తుంది అసలు. మీ బ్యూరోక్రటిక్గా కానీ ఇప్పుడు ఆ పార్టీతో అసోసియేట్ అయినా చాలా ధైర్యం కావాలి. చేసి సాగు దెబ్బ తిన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది ఓడిపోయి. సమీప భవిష్యత్తులో అధికారంలోకి వస్తారన్న ఆశ కనపట్ల.
ఏమిటి రీజన్ ఏంటి అని అసలు మీరు అనలైజ్ చేసుకున్నారు? ఇప్పుడు మీరు ఇంతమంది ఉంటారు కదా అక్కడ ఢిల్లీలో, అసలు ఎందుకు కాంగ్రెస్కి ఈ పరిస్థితి వచ్చింది? అంటే ఈజ్ ఇట్ బికాజ్ ఆఫ్ లీడర్షిప్ క్రైసిస్ ఆర్ జనాల్లో కాన్ఫిడెన్స్ని ఇంపోజ్ చేయలేకపోతున్నారా? ఏం జరుగుతుంది అసలు? దీని మీద అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్మదనం జరిగింది. ముఖ్యంగా నేను రాహుల్ గాంధీ గారితో పాటు కూర్చున్నప్పుడు వారు కాంగ్రెస్ లీడర్స్ని బ్యాచెస్గా పిలిచి మనం 2014లో ఓడిపోవటానికి ఏమిటి కారణాలు అనే దాని మీద అనేక మీటింగ్స్ డిస్కషన్స్ చేశారు. ఒక సందర్భంలో కొంతమంది నాయకులు వారితో అన్నారు, సార్ మనం ఓడిపోవటానికి కారణం దళితులు మనకు దూరం అవుతున్నారు. అప్పుడు రాహుల్ గాంధీ గారు అన్నారు, మీరు కరెక్ట్గా చెప్పడం లేదు, దళితులు దూరం అవటం కాదు, కాంగ్రెస్ పార్టీ దళితులకు దూరం అవుతున్నారు. దాన్ని మనం ఆలోచన చేసుకొని పునరాలోచన చేసుకోవాలి మన అప్రోచ్ అనేసి. సో ఈ అంతర్మదనంలో క్లియర్గా అనేక లోపాలు రాహుల్ గాంధీ గారు గుర్తించారు. అందులో ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా పవర్లో ఉన్నటువంటి పార్టీ అవలక్షణాలని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవటం, పార్టీ క్యాడర్స్ లీడర్స్లో ఆ ఐడియాలజీ మీద బాగా క్లారిటీ, తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీసు చట్టాలని ఓన్ చేసుకొని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళే పద్ధతి లేకపోవటం, ఎంతవరకు ఎలక్షన్స్లో ఫైట్ చేయాలి, గెలవాలి, పవర్ పొందాలి అని తప్పితే ఎలక్షన్లో గెలిచి ఫైట్ చేయటం కాదు, పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే పవర్ ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఎట్లా సంపాదించుకోవాలి అనడానికి కాంగ్రెస్ వాళ్ళు అలవాటు పడిపోయారు. గాల్లో పార్టీ గెలిస్తే మనం గెలిచిపోతా ఉన్నారు, గాల్లో పోయినా పర్లేదు అన్నట్టుగా. అంతే కదా జరిగింది. నాకు అర్థమైంది దాని ప్రకారం అయితే అదే జరిగింది కదా. అది తెలుసుకోవడానికి అన్ని మీటింగ్లు పెట్టాలా అంటే అది వారికి అర్థమైంది. బట్ కాంగ్రెస్ లీడర్స్, కాంగ్రెస్ ఆఫీస్ బేరస్లో కూడాను ఆలోచన రావాలి కదా. దానికి ఒక ఎన్జిఓ చాలా క్లియర్గా ఒక సందర్భంలో అన్నారు, మీరు పేద ప్రజలకి రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ అని ఎన్ని తీసుకొచ్చారు మీరు చెప్పినట్టు కింద, ఇవేం అక్కర్లేదు, కేవలం జాతీయ గ్రామీణ హామీ పథకం మేము తెచ్చాము, దీన్ని అమలు చేయడానికి మేము ఇంత పటిష్టంగా అమలు చేస్తున్నాము అని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి జాబ్ కార్డు హోల్డర్ దగ్గరికి వెళ్తే వాళ్ళలో 70% ఓటు వేసినా గెలిచిపోతాం. కాబట్టి ఈ అవుట్ రీచ్ టు ద పీపుల్, తర్వాత వేరియస్ కమ్యూనిటీస్తో కనెక్ట్ కావటం, వాళ్ళ ఇష్యూస్ ఐడెంటిఫై చేయటం అనేది కాంగ్రెస్ పార్టీలో ఆ టైంలో లోపించింది. అవి గుర్తించే రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దిశ ఉండాలి అనేది చాలా క్లియర్గా నిర్ధారించారు. అందులో భాగంగానే యంగ్ లీడర్స్ని ప్రమోట్ చేసే ప్రయత్నం వారు మొదలుపెట్టారు. వారు జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు ఇన్ఛార్జ్ ఆఫ్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వే ఉండేవారు. అందులో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. యూత్ కాంగ్రెస్ని వైటలైజ్ చేయడానికి ఎలక్షన్ సిస్టమ్స్ తీసుకొచ్చి కరెక్టే. ఏది తెచ్చింది ఇప్పుడు నేను యాక్చువల్గా రాహుల్ గాంధీ మంచివాడా కాదా అనే విషయం వస్తే మంచివాడు కాదని ఎవరు అనరు, అవునా? కానీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించడం వచ్చేటప్పటికి సరితూగలేకపోతున్నాడు. ఇక్కడ ప్రధానమంత్రి మోదీ విషయం ఉందనుకోండి, ఆయన మంచివాడు అనే దానికంటే కూడా అమ్మో అంటారు, అదేనా? అంతే కదా. సో అది ఇప్పుడు జనం అది అట్లాంటి నాయకుడిని కోరుకుంటున్నారా, ఇలాంటి నాయకుడిని కోరుకోవట్లేదు అనేది అసలు ఫస్ట్ అంతర్మదనం చెందాల్సింది రాహుల్ గాంధీ కదా. జనం నేను అనుకోవటం ఇవాళ ఏదో మోడీ వైపు చూస్తూ ఇటువంటి వాడే ప్రధానమంత్రి క్వాలిటీస్ అనుకోని ఉండొచ్చు. కానీ ఇప్పుడు జనానికి అర్థమైంది, ప్రజల సంక్షేమం ఏమాత్రం పట్టించుకోనివాడు ప్రధానమంత్రి క్వాలిటీ కాదు. ఏమాత్రం ఈ దేశ సమస్యల మీద
మరి ప్రజలతో మాట్లాడి వారి యొక్క గుండె చప్పుడు వినేవాడు ప్రధానమంత్రి లక్షణాలు కాదు. మాట్లాడితే విదేశాలు తిరగటం ప్రధానమంత్రి క్వాలిటీ కూడా కాదు. ఒక్కరోజు కూడాను ప్రెస్ని అడ్రస్ చేసేవాడు ఇప్పుడు ప్రధానమంత్రి. రాజుగారు సో ప్రజలు గమనిస్తున్నారు ఇటువంటి వాడు నేను కాదు, అనేది ఏంటంటే, ఇటువంటి ప్రధాని మీరు ఒక్కటే అవసరం. ఒకటి చెప్పండి. అసలు ఫండమెంటల్ మిస్టేక్స్ని మీరు ఆ దగ్గర 10 ఏళ్ళుగా దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు పూర్తిగా పార్టీలు ఇన్వాల్వ్ అయ్యారు కదా. అసలు మీరు విస్మరించే ప్రధానమైన సమస్య మీ పార్టీ ఇప్పటి జనరేషన్తో డీలింక్ అయింది అనేది ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు లేదంటే మా పార్టీ ఒక నిమిషం ఆగండి. మోదీ రాహుల్ గాంధీ కంటే చాలా పెద్దాడు వయసులో. యూత్ అంతా ఆయన ఫాలో అవుతున్నారు, నాట్ రాహుల్ గాంధీ. ఇంకేం కావాలి మీకు దీనికంటే? అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి అనేదే ఈ దేశంలో ఒక చరిత్ర అయింది, అంతేగాని వర్తమానంగా లేదు. ఇప్పుడు ఇప్పుడు మీ పార్టీలో ఇప్పుడు ఉండేవాళ్ళని మీరు వెళ్ళి ఒక 10 మంది కార్యకర్తలని ఇందిరాగాంధీని ఎప్పుడు చంపేశారు, ఎందుకు చంపేశారు అని అడిగితే చెప్పగలిగే వాళ్ళు ఉన్నారండి కదా? అంటే మీ అంచనా కరెక్ట్ కాదనుకుంటాను. సరే, ఎందుకంటే అది ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే కరెక్ట్ ఎవరు ఏంటి అనేది అంటే రిజల్ట్ కేవలం ప్రామాణికం. 2 ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ విజయం, మోడీకి జనం రథం పట్టడం అనేది అది శాశ్వతం కాదు. ఇప్పుడు ముఖ్యంగా యూత్లో మార్పు వచ్చిందండి. యూత్ అర్థం చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ వారి సమస్యల మీద మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఒక్కడే వారి నిరుద్యోగ సమస్య మీద మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఒక్కరే విద్యకు సంబంధించిన అంశాల మీద ప్రశ్నలు లేవనెత్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక్కరే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు గమనిస్తున్నారు యూత్. అంతకు మునుపు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ప్రొపగండా ఇన్ఫ్లుయెన్స్ మూలంగా మోడీయే మంచి నాయకుడు. ఇప్పటికీ అది ఉందిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకొక అది కానీ ప్రాపగండా కానీ. ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు నాయకుడు కూడా మార్కెటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితే కదా. ఇప్పుడు మీరు కూడా ఈవెంట్ మేనేజర్ లాగా వీళ్ళని పెట్టుకుంటున్నారా, స్ట్రాటజిస్టులని పెట్టుకుంటున్నారా లేదా? మరి ఇంకా అంతకంటే ఏముందండి? ఇంకా మీరు ఏముంది డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు మోదీకి ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, ఆయనే ఈవెంట్ మేనేజరు, ఆయనే స్ట్రాటజిస్ట్, అన్నీ ఆయనే. ఇప్పుడు మీకేంటంటే ఇప్పుడు మీకు కూడా వచ్చారు కదా. సో ఇది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చినప్పుడు మీరు అది అది గుర్తించాలి కదా. ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మీరు వరుసగా చేసుకున్న తప్పులు చూస్తుంటే ఇది స్వయంకృతాపరాధం అని ఎందుకు అనుకోవట్లేదు? ప్రజలు దూరం ఎందుకు అవుతారు చెప్పండి నాకు. ఎందుకు దూరం అవుతారు ఎవరికైనా సరే, ఏ పార్టీకైనా? ఇప్పుడు మీరు ఇక్కడ గ్రామీణ అభివృద్ధి సంస్థలో పనిచేశారు. చంద్రబాబు నాయుడుకి బ్లూ ఐడ్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు మీరు ఆ రోజుల్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా. సో డాక్టర్కి అంకురార్పణ చేశారు, ఇద్దరు కలిసి దాన్ని ఒక ఉద్యమం లాగా చేశారు. ఆ తర్వాత కంటిన్యూ చేసేసారు మిగతా గవర్నమెంట్, పర్టికులర్లీ రాజశేఖర రెడ్డి నుంచి. కానీ మీరు ఇది ఇక్కడ అనలైజ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి కదా. ఇది మీరు ఇప్పుడు తెలంగాణనే ఉంది, తెలంగాణ ఇచ్చిన విధానము తప్పే, ఇవ్వటం కాదు. రాజకీయంగా చూసుకోవాలి కదా, చెక్స్ అండ్ బ్యాలెన్స్ చూసుకుని. కాంగ్రెస్ ఎవరైనా సరే రాజకీయ పార్టీ కనుక కాంగ్రెస్కి ఏం లాభం చూసుకుని లాభం వచ్చిన తర్వాత ఇచ్చుకుంటే పోయేది. అది అట్లా చేసుకోకుండా చేశారు కదా. ఇక్కడ పోయా, అక్కడ పోయా, ఆంధ్ర పోయింది, తెలంగాణ పోయింది, అదే అక్కడ పెట్టింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని హ్యాండిల్ చేయటంలో కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా వ్యవహరించలేదనేది ఒక విస్తృత అభిప్రాయం. వాస్తవేనా? అటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. అది వాస్తవం కాదా అనేది మీకు తెలియాలి కదా. మీరు అక్కడే ఉంది, పక్కనే కదా. రాహుల్కి అత్యంత ఆప్తులు కదా. ఇప్పుడు ఆయన అడిగింది ముఖ్యమంత్రి పదవి, అంతేనా? బట్ ఆ ముఖ్యమంత్రి పదవిని ఎప్పుడు ఇస్తామో అనే దాని మీద ఆయన డిఫర్ అయ్యారు, అంతేగాని ఇవ్వము అని చెప్పారని నేను అనుకోను. అదే మీరు అన్నది నాకు అర్థమైంది. లేటర్ స్టేజ్లో ఇప్పుడు తొందర ఎందుకు ఇప్పుడే కదా అనేది మీ ఉద్దేశం. ఏదో రోషేయో ఏదో ఏడాది ఉన్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంకి వచ్చి అట్లా ఆ సందర్భంలో రోషే తర్వాత ఈయన అయ్యి ఉండేవాడేమో ఇంటికింటి, అంతే కదా మీరు చెప్పదలుచుకుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది కన్విన్స్ చేయటం అన్నా కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా అతన్ని కట్టడి చేయలేకపోవటం కాదు. అధికారం ఉండి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి కట్టడి చేయలేకపోయారుగా.
పోనీ ఆయన మీద కేసులు పెట్టిన వాళ్ళని ఆ కాంగ్రెస్ పార్టీ లొంగ తీసుకోగలిగిందా? అది చేయలేకపోయింది కదా. ఆయన మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు, సిబిఐ కేసులు పెట్టారు. లేదంటే ఏమండి, హట్టీలు పెట్టవు కదండి కేసులు. రాజు గారు, మీకు తెలుసు నాకు తెలుసు, ఈ సిబిఐలు, ఈడీలు, ఐటీలు ఎవరి ఆదేశాల ప్రకారం ఇప్పుడు బీజేపీ హయాంలో ఉన్న సిబిఐలు, ఈడీలు ఇన్కమ్ ట్యాక్స్ లాగా కాదు, కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ తక్కువ అంతే తేడా ఏం లేదు. ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు మీరు ఐఏఎస్ సర్వీస్ నుంచి వచ్చారు కదా, మీరు ఎలా పనిచేశారు మీ హయాంలో? మీరు యంగ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నారు? అవునా కదా? ఇప్పుడు మీరు ఆ నెల్లూరులో ఒక జనరల్ సీట్లో పోటీ చేస్తున్నారు, రిజర్వ్డ్ సీట్ కాకుండా. ఏ సాహసంతో చేస్తున్నారు, ఏ ధైర్యంతో చేస్తున్నారంటే, మీరు నెల్లూరు కలెక్టర్గా మీరు 30 సంవత్సరాల క్రితం చేసిన మంచి పనుల్ని నెల్లూరు ప్రజలు గుర్తుపెట్టుకుని ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తారన్న ఒక ధీమా. అంతే ధీమా, అంతే కదా. విశ్వాసం. గత 20 రోజులుగా జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఏ ఊరు వెళ్ళినా కూడాను 10-20 మంది ప్రజలు వచ్చి, అయ్యా మీరు కలెక్టర్ ఉన్నప్పుడు మా ఊళ్ళో ఇది చేశారు, మా పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు, మీ గురించి చెప్తాం, మీరు ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేయటం అనేది మాకెంతో సంతోషాన్ని కలిగించిన విషయం. ఎప్పుడు కూడా నన్ను నాన్ లోకల్గా అనుకోలేదు. అదే నేను అనేది, నాన్ లోకల్ ఇప్పుడు కాదు, ఒక బలమైన ముద్ర వేశారు. కానీ 30 సంవత్సరాల క్రితం వేసిన ముద్ర ఒక జనరేషన్ మార్పు. అవును, అంటే 30 సంవత్సరాల క్రితం అప్పుడు పుట్టినవాడు ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నవాడు మీరు ఎవరో తెలియదు, 50 ఏళ్ళు ఉన్నవాడు కూడా తెలియదు. ఎందుకంటే అప్పుడు వాడు 20 ఏళ్ళ 10 ఏళ్ల పిల్లడే కదా. సో అంచేత మీకు ఇప్పుడు అది ఎట్లా ఉపయోగపడుతుందని మీరు అనుకున్నారు? 2-3 కారణాలండి. ఒకటి, నేను అక్కడ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు చేపట్టినటువంటి సాక్షరత ఉద్యమంలో పనిచేసినటువంటి 70,000 మంది వాలంటీర్స్ 18 నెలలు వాళ్ళు ప్రతి రాత్రి 2 గంటలు వాళ్ళకి ఇచ్చినటువంటి నిరక్షరాస్యులతో రాత్రి బళ్ళు నడిపారు. వాళ్ళందరికీ కూడాను అదొక అనుభూతి. సమాజం కోసం ₹1 పెద్దవాళ్ళకుండా, ఇప్పుడు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు, కానీ ఆ అనుభూతి అనేది సమాజానికి మేము ఇది చేశాము, అటువంటి అవకాశం కె రాజు గారు మాకు ఇచ్చారు, కలెక్టర్ రాజు గారు మాకు ఇచ్చారు అని అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వారు యువతులుగా ఉన్నప్పుడు ఈ అవకాశం వారు గుండెల్లో పదిలంగా పెట్టుకున్నారు. ఎందుకంటే సమాజానికి ఇంత చేశాం. అదేవిధంగా ఈ మూమెంట్లో అక్షరాస్యులైనటువంటి నిరక్షరాస్యులు కూడాను, వాళ్ళలో కూడాను అటువంటి ఒక గర్వంగా ఉన్నది, మేము అక్షరాస్యులం అయ్యామని. సో వాళ్ళందరూ నాతో కనెక్ట్ అవుతారనే ఒక విశ్వాసం ఒకటి, నమ్మకం. ఇంకోటి 2, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, వాళ్ళందరూ కూడా తెలుసు ఈ కార్యక్రమం యొక్క నేపథ్యం, దీని వెనక నా కృషి రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత కేంద్ర స్థాయిలో వాళ్ళందరూ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడాను నన్ను స్వీకరిస్తారని నేను భావిస్తాను. 3వ అంశము, ఆ జిల్లాలో ప్రతి గ్రామంలో పనిచేస్తున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ కూలీలు, వాళ్ళలో చాలామందికి కూడా తెలుసు కె రాజు గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టేదానికి చేసిన కృషి. కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్లకుండా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబట్టే ఈనాడు 4 డబ్బులు మేము సంపాదించుకుంటున్నాము అనేది వాళ్ళలో చాలామంది తెలిసి ఉండొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ప్రకటించారు. ఆ గ్యారంటీని నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్రామీణ ఉపాధి హామీ కూలీల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేమిటంటే గ్యారంటీ దినసరి వేతనం ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రోజుకి ₹400 కాబోతుంది. ఈ విషయాన్ని చాలా ఎఫెక్టివ్గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటమే కాకుండా వాళ్ళకు ఒక గ్యారంటీ కార్డు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ప్రతిరోజు ₹400 దినసరి వేతనం వస్తుందని. సో ఈ వర్గాల వారందరిలో తప్పకుండా ఒక విశ్వాసం నా మీద ఏర్పడింది. నేను ఒక సేవానిరతో పనిచేసిన మనిషిగా వారందరికీ తెలుసు. కరెక్టే. కాబట్టి నన్ను ఆదరిస్తారని, అంటే నిజమే, భారతదేశంలో ఉన్న కామన్ ఓటర్ మీద నాకున్నట్టు నమ్మకం. మనం ఎప్పుడు అనుకుంటుంటాము డబ్బులకు అమ్ముడిపోతారని. డబ్బులకు ఎవరు అమ్ముడిపోరు. మీ నమ్మకాన్ని నేను కించపరచాలని కాదు, లేకపోతే మిమ్మల్ని డిమోరలైజ్ చేయటం కాదు. నేను అనేది ఏంటంటే రియలిస్టిక్గా ఉండేటప్పటికి ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో మరి డబ్బు ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువైపోయిందండి. అది నేను ప్రత్యక్షంగా చూసాను. పైగా మీరు ఇప్పుడు నెల్లూరులో ఎక్కడ
రెండు మదగజాలతో పోటీ పడుతున్నారు. Yes, yes. తెలుగుదేశం కాంగ్రెస్ తరఫున. అందుకే ఎవరు అన్నారు, రెండు కొండల మధ్య స్వచ్ఛమైన సెలయేరు కె రాజు గారు ప్రజల దప్పిక తీర్చేదానికి వారు వచ్చారు అని అన్నారు. మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, కానీ రెండు మదపటేనుగుల మధ్య ఒక లేగదోడలాగా నలిగిపోతారనేది ఒకటి అభిప్రాయం ఉంది జనరల్గా. వాళ్ళ డబ్బు కానీ, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు కానీ, టక్కుటమాల విద్యలు కానీ, వీటిలో మీరు దేనికి సరితూగలరు? తూగాల్సిన అవసరం లేదు, తూగాలన్న పోటీ కూడా పడతలేదు. వాళ్ళలాగా డబ్బులు బ్యాగులు పట్టుకొని నెల్లూరు పెట్టలేదు నేను. ప్రజల విషయం, ఎందుకంటే నేను ఒకటి అనలైజ్ చేశానండి, పొలిటిక్స్లో ఓటర్ ఎప్పుడు కూడాను డబ్బు ఇచ్చిన వాడికే ఓటు వేయాలని ఇప్పటివరకు నిర్ణయాలు తీసుకోలేదు. అనేక ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. కానీ డబ్బు ఇవ్వకపోతే ఓటు వేయమనే దాకా వెళ్ళిపోయారు కదా. ఈ మధ్య వచ్చినటువంటి పరిణామం అది. నేను అనేది ఏంటంటే, డబ్బు ఇవ్వకపోతే అది అది ఓకే, మీరు ఇస్తారు, నేను ఇస్తాను, ఇంకొకళ్ళు ఇస్తారు అనుకోండి, ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు, అది వేరే విషయం. కానీ మన ముగ్గురు డబ్బు ఇవ్వలేదు అనుకోండి, ఆడు అసలు ఓటు అయిన అంటున్నాడుగా. అదే అది 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 నిజంగా సాడ్ పార్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు హక్కుని డబ్బు ఉన్న వాళ్ళు లాగేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఏంది, ఎవరు ఇచ్చేది ఏంది? ఏ దేశం ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కు ఉంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది, లేకపోతే అసలు ప్రజాస్వామ్యం కాదు కదా. మన దేశం ప్రజాస్వామ్య వ్యవస్థ. అంటే మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్తే, రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు ఓటు హక్కు వచ్చినప్పుడు ఆ డిబేట్స్లో చాలామంది రాజ్యాంగ సభ సభ్యులు ఆస్తులు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి, భూములు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి, చదువు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి, ఇవ్వకూడదని ఆర్గ్యూ చేశారు. అయినా కూడాను రాజ్యాంగంలో 1 man 1 value 1 vote అని మనం ఇచ్చాము. అవును. అంటే అదే శక్తులు ఎవరైతే పేదవాళ్ళకి ఓటు హక్కు రాకూడదు అని ఆ రోజు ఆర్గ్యూ చేశారో, అదే శక్తులు ఈనాడు వారి డబ్బుతో వారి ఓటు హక్కుని కొనేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అది చాలా అన్యాయం నా ఉద్దేశంలో. రాజ్యాంగ విలువల్ని డబ్బుతో కొనేస్తున్నారు. రాజ్యాంగాన్ని కొన్ని అవతల పారేస్తారు. రాజ్యాంగ విలువలు ఏంటండి, మీరు ఇంకా ఎక్కడో ఉన్నారు మీరు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వంలో రాజ్యాంగ సంస్థలన్నింటిని కూడా కబ్జా చేశారు కదా. ఇప్పుడు మీరు కొంత చేశారు, వాళ్ళు కొంత చేస్తున్నారు, రేపు పొద్దున ఇంకెవరైనా వస్తే మొత్తం చేసేస్తారు. ఇప్పుడు ఏమి మిగలేదు రాజ్యాంగ అదే చెప్తున్నా, అంతే. అదే అంటారు కదా, మీరు కిటికీలు తెరిస్తే వాళ్ళు తలుపులు తెరిచారు, అంతే తేడా, ఏం లేదు అక్కడ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, పాలిటిక్స్ ఇప్పుడు డైమెన్షన్స్ అన్నీ మారిపోయాయి. అవును, మారినాయి. సో మీరు చెప్పిన ఆదర్శాలు కానీ, మంచితనం కానీ, దాన్ని ఆదరించే వాతావరణం కానీ ఉందని నేనైతే నమ్మడం లేదు. నాకు నమ్మకం ఉందండి. ఉంటే చెప్తా, ఎందుకంటే మీ నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నా నెల్లూరు ప్రజలు. అంతవరకు అయితే నేను థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ కెన్ విష్. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏంటంటే, ఆ ప్రలోభాలకి అతీతంగా వ్యవహరించగలిగే అంత పరిస్థితులు కనపట్టలేదు. అది ఒకటి. ఇప్పుడు మీకు యాజ్ ఎ హోల్ కాంగ్రెస్ పార్టీ కూడా సరే, మీరు ఇక్కడ ఏంటంటే మీరు అందరూ దిగారు రంగంలోకి, సాధ్యమైనంత వరకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి విభజన తర్వాత ఒక ఊపు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఊపు వచ్చిందా లేదా హోప్ వచ్చింది అనుకుందాం. ఇవాళ కాకపోతే భవిష్యత్తు ఉంది, అట్లీస్ట్ ఇవాళ కాకపోతే భవిష్యత్తు ఉంది అనే ఒక ఆశ వచ్చింది. మీరు దిగారు. సో షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకొంచెం క్యాడర్కి కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం కదలిక వచ్చింది పార్టీలో. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడని తీసుకొచ్చి కడపలో పడేశారు. అది కూడా ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయన అత్యంత ఆప్తుడైన అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న కాన్స్టిట్యున్సీ. మరి ఆవిడ ఏం చేయబోతున్నారు? ఏమీలంతా మీరు మీ దారి మీరు మీ సీట్లు మీరు చూసుకుంటే, ఆవిడ మీ అందరికంటే చిన్నపిల్ల కదా. మా గ్రౌండ్ రిపోర్ట్స్ షర్మిలమ్మ కడప నుంచి ఎంపీగా గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ బోని కొడుతుందా? బోని కొడుతుంది. అది 100% కరెక్ట్ కాబోతుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ద పీపుల్. వారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రజల్లో ఒక క్లియర్ నెరేటివ్ తీసుకెళ్ళగలిగారు. నేను ఒక 2 minutes తీసుకుంటాను దానికి. విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మీద చాలా గురుగున్నారు. 2 ఎలక్షన్స్లో మమ్మల్ని నిరాకరించారు. అయితే నిజాలు ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. అవి ఏమిటి?
విభజన జరిగే టైంలో తెలుగుదేశం లెటర్ ఇచ్చారు, వైసీపీ లెటర్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ చేయవలసి వచ్చింది. అయితే ఈ విభజనకు సంబంధించిన చట్టం రూపకల్పనలో ఈ రెండు పార్టీలు కూడాను ఒక్క గంట కూడాను వారి సమయాన్ని ఇన్వెస్ట్ చేసి మా రాష్ట్రానికి ఇది కావాలి, మా రాష్ట్ర ప్రజలకు ఇది కావాలని అడిగింది లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ విభజన అయిన తర్వాత రాష్ట్రం ఎటుపోతుంది, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సదుపాయాలు ఇవ్వాలి అనేది ఆలోచన చేసి రీఆర్గనైజేషన్లో ఈ ప్రామిసెస్ అన్నీ పెట్టారు. మీరు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్లో ఎక్కడ కూడాను ఆ చట్టాల్లో ఇటువంటి ప్రామిసెస్ పెట్టలేదు. ఒక నిమిషం, ఆ విభజనలు వేరు, ఆ రాష్ట్రాల ఏర్పాటు వేరు. ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న ప్రాంతాలు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి విడిపోయి ప్రధాన రాష్ట్రం నుంచి. ఇక్కడ ఏంటంటే ఇది ఆల్టుగెదర్ డిఫరెంట్ అందుకనే సిచ్యువేషన్. అది సో ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రాంతంగా ఉండిపోయింది, వద్దన్న ప్రాంతం విడిపోయి ఇంకో రాష్ట్రంగా అయిపోయింది. కరెక్ట్. యాక్చువల్గా చెప్పాలంటే మీతో అంగీకరిస్తాను, బట్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఒకసారి మనం అంగీకరించవలసి. సరే, మీరు ఇప్పుడు చట్టంలో మేము పెట్టినటువంటి ప్రామిసెస్ ఒకసారి అంటే షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రజల్లో మళ్ళా ప్రజల్లో కాంగ్రెస్ వైపు మళ్ళా విశ్వాసాన్ని తీసుకొని రావడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడుతున్న తరుణంలో ప్రజల్లో ఈ ఆలోచన వచ్చింది. ఈ విభజనకి ఈ రెండు పార్టీలు కూడా లెటర్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీయే ఈ రీఆర్గనైజేషన్లో ఈ ప్రామిస్ పెట్టారు. ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని కూడా క్యాబినెట్ రిజల్యూషన్, ప్లానింగ్ కమిషన్ రిజల్యూషన్ కూడా ఉన్నది. అయినా కూడాను గత 10 సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలు ఏ మాత్రం ప్రయత్నాలు చేయలేదు. బీజేపీ మెడలు అసలు ఇవ్వమని చెప్పేసారు, అయిపోయింది. బీజేపీ ఇవ్వమని చెప్తే గట్టిగా వాళ్ళని మెడలు వంచి చేయాలి కదా. 25 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఆ మాత్రం సాధించలేకపోతే ఎలాగా? ఇక్కడ అందరి మెడలో వంగిపోయాయి, వాళ్ళ మెడలో ఉంచుతారు కదా. ఒక్కసారి అదంతా అయిపోయింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండాయి, ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగి ఉండాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎంతో బెనిఫిట్ రైతులకు వచ్చేది, పట్టణాలకు నీటి సదుపాయాలు వచ్చాయి. తర్వాత రాజుగారు ఒక నిమిషం ఆగండి. మీరు మిగతా పొలిటీషియన్ మాట్లాడితే వేరు, కానీ మీరు బీయింగ్ ఫార్మర్ 11 సంవత్సరాల నుంచి పొలిటీషియన్ కాదు, మీరు మీ నేపథ్యం ఐఏఎస్. స్టేటస్ రాగానే పరిశ్రమలు వస్తాయి అని చెప్పడం అనేది బూతండి. మీకు తెలియదు అది? ఎందుకు మన ఇండియాలో అనేక రాష్ట్రాల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు వచ్చినాయి చెప్పండి నాకు. చెప్పండి, ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఉత్తరాఖండ్ స్పెషల్ స్టేటస్, అవునా? హిమాచల్ ప్రదేశ్, ఒక్క నిమిషం. హిమాచల్ ప్రదేశ్ మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు అక్కడ ఒక యూనిట్ పెట్టినట్టు చేసి అవి అక్కడ ప్రొడక్ట్ చేసినట్టు చేసి ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకుని ఇక్కడే మెయిన్ కంపెనీలు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. అక్కడ ఏమీ పెట్టింది లేదు, అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది లేదు. అవునా కాదా చెప్పండి. అంటే పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలు కాగితాల మీద వచ్చాయి, కాగితాల మీద వస్తాయి అంతే. మీకు మిగతాదంతా ఉంటే వేరు, కానీ అది లేకపోతే స్టేటస్ రాగానే పరిశ్రమలు వచ్చి పడిపోతాయని చెప్పి జనాన్ని మాయ చేసి ఇంకా దాన్ని ఓకే వేరే బెనిఫిట్స్ వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ అవన్నీ వస్తాయి, అవన్నీ ఓకే. కానీ పరిశ్రమ జస్ట్ లైక్ దట్ పరిశ్రమ ఎట్లా వచ్చేస్తుంది? ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, గవర్నమెంట్ కూడాను అదే చెప్తున్నా. అట్లా మీకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు, కానీ జనాన్ని మాయ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఆఖరికి ఏమైంది, ఏదో నాన్నపుడిలాగా అయిపోయి అది వచ్చేలేదు చచ్చేలేదని చెప్పి వదిలేశారు. స్టేటస్ ఈజ్ నో మోర్ ఎన్ ఇష్యూ లాగా అయిపోయింది అది ఆఖరికి. లేదండి, మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఇష్యూ అని మీరు అనుకుంటున్నారు, ప్రజలు కూడా అనుకుంటున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే మా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది, ఉద్యోగ అవకాశాలు వచ్చేది అనుకుంటే సరే ఏదో అనుకుంటారు, అనుకుంటామా ఉంటారు అంతే కదా. మరి ఇస్తానని చెప్పి రాజీవ్ గాంధీకి ఒక కోట్ వేయలేదు కదండి, అక్కడ డిపాజిట్లు కూడా రాలేదు కదా. సరే ఇప్పుడు అంటే నేను అనేది అంటే లెట్ us బి రియలిస్టిక్. మీరేంటంటే ఉన్న దాంట్లో కొంచెం పద్ధతిగా మాట్లాడతారు, చెప్తారు. ముఖ్యంగా మీ నాయకుడు మరి గాలితనంగా ఉండలేదు కదా అనేది నేను నమ్ముతా. అవును, లేదు రాహుల్ గాంధీ విషయం వస్తే అతను కొంచెం కన్సర్న్ ఉంది అనేది ఐ బిలీవ్. ఈ మిగతా విషయాలు రాహుల్ గాంధీ గారు మైనస్ల సంగతి, మిగతా మైనస్లు నాకు ఉండే అబ్జర్వేషన్ నాది. అందుకే రాహుల్ గాంధీ గారు అనంతపూర్లో పాదయాత్ర చేసినప్పుడు
ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒక అది ఓకే. హక్కు. మీరు ప్రభుత్వం మొదటి కేంద్రంలో సంతకం అంటున్నారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం అని చెప్పారు. సరే మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే నేను అదే చెప్తున్నా, వస్తే గిస్తే మీరు సొంతంగా రారు, మళ్ళీ 4 పార్టీలు కలిస్తే తప్ప వస్తాం. చెప్తా. మనకి ఆంధ్రప్రదేశ్కి స్టేటస్ ఇస్తామంటే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఊరుకుంటాడా, లేకపోతే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఊరుకుంటుందా, లేదా ఇంకొకళ్ళు ఊరుకుంటారు? ఎవడు ఊరుకుంటారు? ఆ తర్వాత అప్పుడు మొదటి సంతకానికి పెను మూసేయాల్సిందే. అంటే మిగతా పార్టీల్లో కూడాను ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బాగా కమిటెడ్గా ఉందని తెలుసు. ఉదాహరణకి ఈ మధ్య జరిగినటువంటి రాయ్పూర్ కాంగ్రెస్ అధివేశంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద రెజల్యూషన్ పాస్ సరే, చేశాం. మీరు అలానే మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నేను అందులో మెంబర్ని, ఆ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా రాయటం చూద్దాం. జరిగింది. అంటే మన ఇండియా అలయన్స్ పార్ట్నర్స్కి కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత ఈ విషయంలో తెలుసు. వారందరూ దీన్ని ఓకే, సపోర్ట్ చేస్తారని నమ్మకం మాకు ఉన్నది. అదే నమ్మకం ఉండి నిజంగా మీరు వచ్చి ఇస్తే మంచిది, లాభమే తప్ప నష్టం అయితే లేదు. అంతవరకు నాకు క్లారిటీ ఉంది. సో రెండో విషయం వచ్చేటప్పటికి, సో జగన్మోహన్ రెడ్డి విషయం, షర్మిల కొన్ని విషయాలు, కొన్ని కొత్త కొత్త విషయాలు మాట్లాడుతుంది. అసలు కాంగ్రెస్కి జగన్కి మధ్య ఆ రోజుల్లో ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఏంటి అసలు అప్పుడు ఈ రీసెంట్గా షర్మిల ఒక మాట ఉంది, బెయిల్ కోసం జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం తన భార్యని, తల్లిని సోనియా గాంధీ దగ్గరికి పంపించారని. వాస్తవమైనది? ఆ టైంలో ఇది జరిగిందని నాకు కూడా తెలుసండి, నేను కూడా విన్నాను. షర్మిలమ్మ గారు పబ్లిక్గా బహిర్గతం చేసినటువంటి విషయం 100కి 100 పాళ్ళు నిజమని నేను నమ్ముతున్నాను. నమ్మదే ఉంది. మీరు రాజీవ్ గాంధీ గారి పెరట్లోనే ఉంటారు కదా, మీకు తెలియకుండా ఎట్లా ఉంటాయి? ఎందుకు డిప్లొమసీ ఇంకా? ఇప్పుడు మీకు ఆయన అత్యంత ఆప్తులు కదా ఆయనకి, మీకు తెలియకుండా అక్కడ ఓన్లీ హియర్సే. అంతేగాని నేను వీరు వెళ్ళి బెయిల్ కావాలని అడిగినప్పుడు నేను లేను ప్రత్యక్షంగా అన్నిట్లోనూ ఉండక్కర్లా. బయట విన్నది మాత్రం నేను చెప్తున్నాను. అదే షర్మిలమ్మ గారు చెప్పారు, అది నిజమని చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి పేరు ఈ సిబిఐ కేసులోకి రావడానికి కూడా వారి అడ్వకేట్, వాళ్ళ అడ్వకేట్ వాళ్ళ కారణం. అది వాస్తవేనా? అది వాస్తవం, అది వాస్తవమే. అది చాలా క్లియర్గా సోనియా గాంధీ గారు షర్మిలమ్మతో చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నారా మీరు? నేను లేను, విన్నాను. అదే అప్పుడు షర్మిలమ్మ కూడాను పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పింది. సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాజీవ్ గాంధీ గారి పేరు కూడాను ఇట్లా సిబిఐలో ఇంక్లూడ్ చేసినప్పుడు బోఫర్స్లో ఆ పెయిన్ అనేది నాకు తెలుసు. నేను కావలసల్లా రాజశేఖర రెడ్డి గారి పేరు నేను ఇంక్లూడ్ చేయలేదు, అది సిబిఐ ఇంక్లూడ్ చేశారు, మాకు సంబంధం లేదని చెప్పారు. దానికి షర్మిలమ్మ గారు దాన్ని పూర్తిగా విశ్వసించారు. అప్పటి వరకు వారు బహుశా అదే ఇంప్రెషన్తో ఉండొచ్చు. ఆ తర్వాత వారిలో కూడాను, వారి ఆలోచనలో కూడాను మార్పు వచ్చింది. అనేక పబ్లిక్ మీటింగ్స్లో దీన్ని చెప్పడం జరిగింది. ఓకే, కానీ అట్లాంటి ఇప్పుడు మీకు నష్టం అంత యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టింది రాష్ట్ర విభజన కన్నా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతటినీ తీసుకెళ్ళిపోయారు, ఓటు బ్యాంక్ని నాయకుల్ని అందరినీ హైజాక్ చేసాడు ఆయన. అండ్ కాంగ్రెస్ పార్టీకి బాగా వాల్యుబుల్గా చూసినటువంటి రాజశేఖర రెడ్డి గారి లెగసీని కూడా వారు క్లెయిమ్ చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. ఓకే, అది ఒక అధ్యాయం. ఈ విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీరు తెచ్చిపెట్టుకుని నా షర్మిలని ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆవిడ నిర్ణయించుకున్నప్పుడు దానికి తాత్కాలికంగా బ్రేక్ వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకులే కదా. దానికి కారణం తెలుసా మీకు? అసలు నేను కూడా విన్నాను, వీరు ఫోన్ చేసి అవసరమైతే మీకు సపోర్ట్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాము అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో కాదు నేనైతే నిర్ధారణ చేయలేదు, నేను బయట విన్నా విషయం. అదే బహుశా షర్మిలమ్మ గారు బయట చెప్పుంటారు. అంటే నేను అనేది సపోర్ట్ చేస్తాను, ఆమెను చేసుకోవద్దు.
అందుకే మీరు డిలే అయిందని మీరు అనుకుంటున్నారు. నేను అనుకోవటం ఏముంది, వాస్తవం కూడా అదే కదా, కాదా? నాకు తెలియదు, నేను కూడా అదే విన్నాను. అదే అనేది ఇప్పుడు డిలే అయిందా లేదా? ఆవిడ రమ్మన్నారా? సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిశారా? కలిశారు. కలిసిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి మీ ఇంకొక ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడి దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళినప్పుడు ఆయన ఈ మాట చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి కూడా మనవాడలే, ఎలక్షన్లు అయిన తర్వాత అవసరమైతే మనం సపోర్ట్ చేస్తా ఉన్నాడని. అవును. సో ఇక అందుకనే డిలే అయిపోయింది. మళ్ళీ తర్వాత రాహుల్ గాంధీ, నాకు తెలిసి రాహుల్ గాంధీకి వాస్తవం బోధపడి అప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈవిడిది క్లియర్ అయింది. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి తెలివి గొప్పదా, కాంగ్రెస్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాయకులు వాళ్ళు ఏమన్నా పిలవాలో కూడా తెలియదు, వాళ్ళు ఏమిటి వాళ్ళు ఎట్టంటే వాళ్ళ అంటే ఆ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ పరిస్థితికి చాలా కారణాలు పెద్ద వెతకక్కర్లా, భూతత్వం పెట్టక్కర్లా, చూడక్కర్లా, చిన్నపిల్లలు కూడా చెప్పేయగలరు. అంటే నా ఉద్దేశంలో కాంగ్రెస్ అధిష్టానం వారు కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే బహుశా కొంత ఆలోచన చేస్తుంటారు. ఏమిటి, ఒక కుటుంబాన్ని చీల్స్తున్నామనే ఆరోపణ వస్తుందా అని దాని తాలూకా సాధక బాధల్ని ఎగ్జామిన్ చేసి దానికి కొంత టైం తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే అదొక సెన్సిటివ్ ఇష్యూ. పవర్లోకి రావాలి, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా చేసేయాలి అనే భావన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ స్టేట్ విషయంలో కూడా ఉండదు. కొంత నైతిక విలువలు కూడా పార్టీ అన్న తర్వాత నైతిక విలువలు చూడాలి కదా. మోడీ గారు లాగా ఏదేమైనా కూడాను, ఏం మాట్లాడైనా కూడాను పవర్లోకి రావాలనుకుంటే ఎట్లాగా? కాంగ్రెస్ పార్టీకి కొంత నైతిక విలువలు ఉన్నాయి, కొంత చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందన్నా ఒప్పుకుంటా, స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ. వినండి, నైతిక విలువలు మీ సొంతమని మాత్రం చెప్పకండి. నైతిక విలువల విషయం అన్ని చోట్ల అన్ని కాంప్రమైజ్. ఇప్పుడు సపోజ్ ఇదే జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టు ఆ రోజు విని తన ముఖ్యమంత్రి పదవి కాంక్షని కొద్ది కాలం పక్కన పెండింగ్లో పెట్టుకుని ఉంటే అతని మీద కేసులు ఉండేవి కాదని అతను చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా వాస్తవమే కదా. I don't know. That is the decision taken by the CBI, not the political party. ఓకే, సిబిఐ కాదు, యాక్చువల్గా హైకోర్టు అనుకోండి. కరెక్ట్, yes, exactly. హైకోర్టు ఆదేశాలు, తర్వాత సిబిఐ. ఈ దేశంలో ఏది కూడా స్ట్రైట్ గా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారండి? ఎందుకు మనం అది పొలిటిక్స్ అట్లా స్ట్రైట్ ఉండదు, ఏది ఉండదు, సాధ్యమే కాదు అది. సో ఇప్పుడు మిమ్మల్ని కొట్టాలంటే నేను వచ్చి కొట్టక్కర్లా, మిమ్మల్ని కొట్టగలిగే వాడిని ప్రయోగిస్తాం, అంతే కదా. అంతే ఇప్పుడు జరిగేది కూడా అంతే ఉంటుంది. కానీ అంటే యాజ్ ఎ హోల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా దానికి తత్వం బోధపడకపోవటమే ఆశ్చర్యంగా ఉంటుంది. అది సో ఎవరిని బలమైన నాయకులందరినీ దూరం చేసుకుంది. బలమైన నాయకులు దూరం చేసుకోవటం కాదండి, బలమైన నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసము తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి పార్టీని లేదు, మీరు చెప్పిన వాళ్ళు ఈ కపిల్ సిబల్ వీళ్ళెవరో ప్రజాక్షేత్రంలో బలం ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో ఢిల్లీ సుప్రీంకోర్టులో అవన్నీ వాళ్ళని అసలు మీరు నెత్తిన పెట్టుకునే అదే అసలు మళ్ళీ మళ్ళీ అక్కడికి వస్తే అదొక తప్పు. ప్రజల్లో బలం ఉన్న వాడిని మంత్రి చేస్తే వేరు, కానీ మీరు ఇట్లాంటి వాళ్ళని అడ్వైజర్గా పెట్టుకోవాలి. ప్రజల్లో బలం లేని వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేసి బలం ఉన్న వాళ్ళని పక్కన పారేస్తే వాళ్ళు అట్టకపోతారు. ఎందుకు పోరు? ఇప్పుడు మీకు మాధవరావు సింధియా పోయాడంటే ఎందుకు, ఇతను జ్యోతిరాదిత్య సింధియా వెళ్ళిపోయాడంటే ఎందుకు వెళ్ళిపోయాడు? సరైన గుర్తింపు ఇవ్వట్లేదనే కదా. కొద్దిగా తప్పిపోయింది కానీ లేకపోతే సచిన్ వెళ్ళిపోయాడు కదా. సో నేననేది అది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి కదా. ఇప్పుడు అట్లా వీక్ చేసుకుంటూ పోవటం వల్లే కదా. మీరు ఇప్పుడు హైకమాండ్ అంటే ఏంటండి? ఫ్యామిలీనే కదా యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకేముంటుంది హైకమాండ్ అంటే? హైకమాండ్ అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్,
దెన్ జనరల్ సెక్రటరీస్ ఆఫ్ ద పార్టీ. అది పేరుకి. అది కదండి, ఇదే ఇప్పుడు అట్లా అనుకుంటే మల్లికార్జున ఖర్గే మిగతా వాళ్ళ మల్లికార్జున ఖర్గే గారు జనరల్ సెక్రటరీస్. ఈ జనరల్ సెక్రటరీని ఎవరు అపాయింట్ చేస్తారు? కాంగ్రెస్ ప్రెసిడెంట్. అదే అంటే కలెక్టివ్ డెసిషన్. దట్ ఇస్ ఓకే, అదొక బ్రహ్మ పదార్థం. హైకమాండ్ అనేది ఒక బ్రహ్మ పదార్థం. అంటే నేనేది మీరు మళ్ళీ పునర్జీవం పొందాలంటే అసలు లోపం ఏంటో గుర్తించకుండా ఎక్కడెక్కడో కళ్ళ గంతలు కట్టుకుని తడుముకుంటా కూర్చుంటే ఎంతకాలం అయినా ఏం అవుతుంది, అక్కడే ఉంటుంది అది. లేదండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు లోపాలు ఏమిటో అనే దాని మీద చాలా స్పష్టత ఉన్నదండి. లేకపోతే కాదండి, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ఎందుకు తీసుకుంటారండి? చాలా ఎందుకంటే ప్రజల్లో మోడీ ప్రభుత్వం ద్వారా ఏ విధంగా మతాల మధ్య కల్ముషాన్ని తీసుకొని వచ్చి, ఆ వైషమ్యాలని తీసుకొని వచ్చి దేశానికి ఏ విధంగా నష్టం తీసుకొస్తున్నారు, ఆ అజెండా మీద ఫైట్ చేయడానికి వారు భారత్ జోడో యాత్ర తీసుకొచ్చారు. అద్వానీ రథయాత్ర చేశాడు, దాని ఫలితం మోదీకి వచ్చింది చాలా విరామం తర్వాత. భారత్ జోడో యాత్ర ఫలితం చెప్తా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వస్తుందండి. నేను అదే అంటున్నా. నేను అనేది ఏంటంటే రాదు అని అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది ఇక భారతదేశంలో అని చెప్పి నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. కరెక్ట్. సో ప్రజలతో మమేకం అవడానికి యాత్ర పనికి వచ్చింది. ఎవరు పాదయాత్ర అంటే ఈ భారత్ జోడో యాత్రే కాదు, భారత్ జోడో న్యాయయాత్ర అని మణిపూర్ నుంచి మహారాష్ట్ర, దాని అబ్జెక్టివ్ డిఫరెంట్, న్యాయం మీద. అంటే ఈ దేశంలో అనేక సమాజాలు అన్యాయానికి గురవుతున్నారు, అంశం మీద. అవన్నీ మీరు పుస్తకాలు రాయండి కావాలంటే, కానీ ప్రాక్టికల్స్ కాదు ఇవి. లేదండి, చెప్తాను, నన్ను చెప్పనే ఈ అంశం మీద ఎంతో మంది ప్రభావితం అయ్యారండి. ఏది మీరు మీకు ప్రభావితం అయిన ఓట్లు వేస్తున్నారు. చూడండి, వచ్చే ఎలక్షన్లో చూడండి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటి చేయాల్సింది ఏంటి? ప్రజలకి నమ్మకం కదా, ఎప్పుడైనా సరే నమ్మకం. ఎస్, అది పార్టీ మీద కానీ పార్టీ నాయకుడి మీద కానీ నమ్మకం. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద కంటే ఎక్కువ నమ్మకం కలిగించగలగటమే కదా రాజకీయంకి ప్రధాన లక్ష్యం. సో ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన బదులు నేను ప్రధానమంత్రిని అయితే ఇంత గొప్పగా చేయగలను అనే నమ్మకం కలిగించగలగటమే అవతల మనిషి లక్ష్యం కావాలి. అది చేయాలి కదా అతను ముందు, దానికోసం అతను ప్రిపేర్ అవ్వాలి కదా, దాన్ని ఒక ఎవల్యూషన్ జరగాలి కదా అక్కడ. ఆ ఎవల్యూషన్ జరిగిందని నేను అనుకుంటున్నాను. నేనే కాదు, కోటాని ప్రజలు అలా అనుకుంటున్నారండి. రాహుల్ గాంధీ గారు నిజంగా ఈ దేశాన్ని పాలించగలిగినటువంటి శక్తి కానీ క్వాలిటీస్ కానీ ఆయనలో ఉందని ఇప్పుడు కోటాని ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రధాని మోడీ గారికి వీరికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. మోడీ గారు అంటే నమ్మకం అర్థమైందనే నమ్మకం మీకు కలిగింది, ప్రజలకు కూడా కలిగిందండి. ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, దేశ సంపద అంతా కూడాను మోడీ గారు కేవలం కొద్ది మంది వ్యాపారస్తులకి ఇస్తున్నారు. దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. గత 40 yearsగా ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా లేదు ఈ దేశంలో. ప్రైజెస్ బాగా పెరిగిపోతున్నాయి. తర్వాత పేద ధనిక వర్గాల మధ్య ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోయినాయి. వీటన్నిటి విషయంలో మోడీ గారి యొక్క వైఖరి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వేరేజ్ రాహుల్ గాంధీ ఈ అంశాలన్నిటి మీద మాట్లాడుతున్నారు. ఈ అంశాలన్నిటి మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, పార్లమెంట్లో నిలదీస్తున్నారు, పార్లమెంట్ బయట మాట్లాడుతున్నారు. కాబట్టి మా సమస్యల మీద మాట్లాడే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారికి ఆ నిబద్ధత ఉన్నది, ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఈనాడు ప్రజలు గుర్తించారండి. వచ్చే ఎలక్షన్స్లో తప్పకుండా వారు ప్రజలు వారిని ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తుంది. ఫస్ట్ 2 phases వచ్చినటువంటి ఈ ఫీడ్బ్యాక్ లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగా ఉంది, బీజేపీ ఇండియా కూటమి పర్ఫార్మెన్స్ బాగా ఉన్నది. అందుకనే మోడీ గారు యొక్క స్పీచెస్ వింటుంటే ఏ ప్రధాని కూడాను, అసలు ఏ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కూడాను అట్లా మాట్లాడవలసిన స్పీచెస్ కాదు. ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ? ఏమంటున్నారు? మన రాజ్యాంగంలో సమానత్వం అనేది ఒక ముఖ్యమైనటువంటి విలువ.
దేశంలో ఉన్నటువంటి అన్ని సమాజాలు సమానంగా ఎదగాలి, దేశ సంపద అందరికి కూడాను సమానంగా పంచుకోగలగాలి అని మనం కాంగ్రెస్ పార్టీ అంటుంటే, మోడీ గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సంపద అంతా కూడాను మైనారిటీస్కి, ముస్లిమ్స్కి, పిల్లల్ని ఎక్కువ కంటున్నటువంటి ముస్లిమ్స్కి ఇచ్చారని పడుతున్నారు, మీ దగ్గర నుంచి లాక్కుని వాళ్ళకి ఇస్తుందని చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇది ప్రజలందరూ కూడాను దీన్ని హర్షించరు, అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. ఈయనేమిటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసిందా ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ వైరుధ్యం ప్రజలు ఆయన ఎత్తుగడలు ఆయనవి. కానీ ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే ఎవరు ఏది అన్నా మీకు ఎంత ఆశాభావం ఉన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు మోదీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక పర్టికులర్గా రాహుల్ గాంధీని పప్పుగా ముద్ర వేయటంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. దానికోసం దాని నుంచి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది ట్రోల్ ఆర్మీస్, దట్ ఈస్ గేమ్ అండి. ఇవాళ గేమ్ అదే, అది ఫౌల్ గేమా ఇంకో గేమ్ కాదు, ఫౌల్ గేమ్ కదా. నిజమే. ఇవాళ ఆర్డర్ ఆఫ్ ది డే. లేకపోతే సోషల్ మీడియా ఏంటండి, అదే రాజకీయ పార్టీలకు అదే కదా ప్రాణవాయువు అయిపోయి వచ్చింది. సోషల్ మీడియా ఆర్మీ అని చెప్పి వాళ్ళతో మీటింగులు, వాళ్ళతో సమావేశాలు, చర్చలు. ఆ ప్రయత్నాలన్నీ ఈయన భారత్ జోడో యాత్రతో భగ్నం అయిపోయినాయి. సరే, భగ్నం అయ్యి అతను తన సమర్థతను రుజువు చేసుకుని ప్రజల్లో నమ్మకం కలిగిస్తే సంతోషం. నాకు అది ఇంకా ఏం జరగలేదని చెప్పడం నా ఉద్దేశం కాదు, నాకు అది పాయింట్ కాదు. నేను అనేది ఏంటంటే దాని నుంచి ఫస్ట్ యూ హస్ టు ఓవర్కమ్. ఆ తర్వాత కాంగ్రెస్లో ఉన్న అంతర్గత జాడ్యాలు ఒక 1,00,000 ఉన్నాయి. అవి పోతేనే ఇతను ఈజ్ అ డిఫరెంట్ లీడర్ దాన్ అదర్ కాంగ్రెస్ లీడర్స్ ఆఫ్ ఎస్టర్ ఇయర్స్ అనేది వస్తుంది కదా. మామూలుగా అయితే స్వతహాగా లెఫ్ట్ టు హిమ్ అతనికి చేయాలని ఉంటుంది, కానీ చేయనివ్వరు, అది వేరే విషయం. ఓకే, సో దానిలో నుంచి బయటపడుతున్నారండి. గత 10 సంవత్సరాలుగా ఆయన చేయాలనుకున్నది పార్టీలో చేయాలనుకుంటే ఎవరు ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. పార్టీలో చాలా వరకు ప్రయత్నాలు చేశారు, బట్ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత రిజైన్ చేసి దిగిపోయారు. మరి అది పలాయనవాదం అవుతుందిగా? లేదండి, అప్పుడు ఆ రిజైన్ చేసిన టైంలో వారితో డిస్కషన్ చేసినప్పుడు క్లియర్గా నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓడిపోయినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పార్టీ ఓడిపోయినందుకు నేను మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఒక నైతిక బాధ్యత మీద ఆయన రిజైన్ చేశారు. అది ఆయన ఉద్దేశం కావచ్చు. జనం ఉద్దేశం ఏంటంటే పారిపోయాడని. ఇప్పుడు ఎవరు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కాంగ్రెస్ పార్టీ అంటూ ఉనికిలో ఉండటానికి ఆ కుటుంబం అనేది ఒక ఇరుసు. కరెక్ట్. ఆ కుటుంబాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ మొక్కలు చెక్కలు అయిపోతుంది, కక్కావికరం అయిపోతుంది. వాళ్ళు పదవిలో ఉన్నా లేకపోయినా, అధ్యక్ష పదవి ఉన్నా ఇంకో పదవి ఉన్నా వాళ్ళు ఇంటికి వెళ్లాల్సిందే, వాళ్ళు చెప్పింది వినాల్సిందే, లేకపోతే ఆ పార్టీ బతకదు. దట్ ఈస్ రియాలిటీ. సో అందుకని నేనేదో తప్పించుకుని నైతిక బాధ్యత నేను రాజీనామా చేశాను, నేను ఉండను, నాకు అసలు వద్దే వద్దు అని చెప్పి అంటే ఏమవుతుందంటే వైరాగ్యం అంటారు, లేదా చేతకాంతనం అంటారు. ఇవాళ రేపు అది కాదు, సరే చూసుకుందాం పద అని అంటేనే ఇది. ఎప్పుడైనా సరే ఇవాళ అదే కదా, దట్ ఈస్ వాట్ యు హావ్ టు బిల్డ్ ది కాన్ఫిడెన్స్. బట్ ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయినా కూడాను ఇష్యూస్ మీద కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇష్యూస్ మీద ఆయన ఏముందండి, దేశంలో చాలా మంది చాలా రూపాల్లో ఫైట్ చేస్తుంటారు. పార్లమెంట్ లో ఫైట్ చేస్తున్నారు, పార్లమెంట్ బయట ఫైట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడాను భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ని పాయింట్అవుట్ చేయడంలో వెనకాల లేదు కదా. అదే కదా లీడర్షిప్ క్వాలిటీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది. సరే, కారణం ఏమిటి అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నా, కాంగ్రెస్ పార్టీకి 14 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విషయంలో కరెక్ట్గానే ఆవిడ పద్ధతిలో ఆవిడ ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి అనే అతను రాజకీయ రణక్షేత్రంలో అగ్రభాగాన ఉన్నంత వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా ఆయన వెనకాల అదే ఉండదు అనేది. అందుకని ఆవిడ కరెక్ట్ లైన్లో ఆవిడ ఉంది. అంత కరెక్ట్ లైన్లో మీ హైకమాండ్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే రేపొద్దున
ఒక 10 సీట్లు 15 సీట్లు వచ్చి పార్లమెంట్ వచ్చి నిజంగానే మీరు అన్నట్టు గెలిచి ఏదైనా కావాల్సి వచ్చింది అనుకోండి, మీరు వెంటనే వాళ్ళు కూర్చోబెట్టుకుంటారు. అదేం పెద్ద లేదండి. ఏదో నైతిక విలువలు ఇవన్నీ నేనే నమ్మను No, కానీ no. ఆంధ్రప్రదేశ్ విషయంలో హైకమాండ్లో చాలా స్పష్టత ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఏమాత్రం గండి కొట్టే ఏమైనా కావాలంటే అతనే వచ్చి ఆలోచన మళ్ళీ లేదు. చేరిపోమంటారు ఏమన్నా కాంగ్రెస్లో, జగన్నే చేరిపోమంటారేమో, చేరిపోకుండా అది అలా పరిస్థితి వస్తే పోయి కావాల్సింది అదే కదా, స్ట్రెంగ్తే కదా. భవిష్యత్తులో మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్. అదే ఏదైనా సాధ్యమే, పాస్టులేషన్స్. ఏదైనా సాధ్యమే అది. సో ఇప్పుడు తెలంగాణ ఉంది, ఏదో మొత్తానికి నానా చాట్లు పడి మొత్తానికి ఎప్పుడో 14లోనే గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ అష్ట కష్టాలు పడి మొత్తానికి మొన్న గెలిచింది, అధికారంలోకి వచ్చింది. సరే మీ వంతు మీరు తెర వెనక ఏదంతా కొంత మీరు సహాయం చేశారు, మిగతా వాళ్ళు ఎవరు చేశారు, అందరూ తలా ఒక చెయ్యి చేశారు. అందరికంటే ఎక్కువగా కేసీఆర్ తన చెయ్యి తన నెత్తినెట్టుకుని మిమ్మల్ని కూర్చోబెట్టాడు అధికారంలో. ఇది జరిగింది. కానీ ఇప్పుడు అసలు సవాల్ ఇప్పుడు మొదలవుతోంది కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలంగాణలో. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవటం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అత్యవసరం. 100% మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నది తిన్న మెజారిటీ డబుల్ డిజిట్ దాటుతుందండి. సరే డబుల్ డిజిట్ దాటితేనేమో రేవంత్ అదృష్టవంతుడు, యూ విల్ బి సేఫ్. ఒకవేళ దాటకపోతే ఇప్పుడు అందరూ ఒపీనియన్ బయట జనరల్ టాక్ ఏంటి, మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఢిల్లీలో వస్తుంది అని ఒకటి. వచ్చిన తర్వాత నెక్స్ట్ మినిట్ హిమాచల్ ప్రదేశ్ ఖతం, ఆ తర్వాత కర్ణాటక కథం, మూడో ప్రభుత్వం కింద తెలంగాణ కథం అని మాట్లాడుకుంటున్నారు బయట, ఇంక్లూడింగ్ తెలంగాణ పీపుల్. ఇక్కడ వర్గాలు అంటే మీడియా సర్కిల్స్ కానివ్వండి, పొలిటికల్ సర్కిల్స్. కానీ బీజేపీ ఎత్తుగడల్ని ముందుగానే ఊహించి ముందు జాగ్రత్తలు పడేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఇవ్వరండి ఆయన. సో బీజేపీ కంటే 4 ఆకులు చదివిన లీడర్ రేవంత్ రెడ్డి. కాబట్టి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్కో అక్కడ వేరే రాష్ట్రంలో వాళ్ళు ప్రయత్నం చేయించాం, కానీ ఇక్కడ మాత్రం బీజేపీకి ఏ మాత్రం అటువంటి ప్రయత్నం చేసేదానికి అవకాశం లేదు. 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. సరే ఆయన 10 సంవత్సరాలు మీరు 10 కాలాలు నాకు వినండి. బట్ విచిత్రం ఏంటో తెలుసా, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అదే బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి ఎలక్షన్ తర్వాత బీజేపీలోకి పోతాడంటున్నారు. అలాగా మాట్లాడతాం బీజేపీ యొక్క నైజమే కదండి. కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అలానే మాట్లాడతారు, వాళ్ళ నైజమే అది. కేటీఆర్ కూడా అన్నాడు, రోజు అదే అంటున్నాడు ఇతను బీఆర్ఎస్ లో పోతాడని, బీజేపీలో పోతాడని. ఏంది అది? మీకు అట్లాంటి మీకు కూడా ఏమన్నా డౌట్లు ఉన్నాయి అట్లాంటి? అస్సలు క్వశ్చనే లేదండి. వాళ్ళు అలా మాట్లాడతాం సిగ్గుచేటు, ఆ పార్టీలు అలా మాట్లాడతాం. అటువంటి డౌట్ అనేది అసలు ఉండవలసిన అవసరం ఏముందండి అసలు? ఓకే సరే, అంటే మీరు అంటే ఇప్పుడు మాట్లాడిన దాని ప్రకారం ఏంటంటే డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చారు కనుక ఇప్పుడు అంటే ఎలక్షన్ పాలిటిక్స్లోకి మీరు ఇంకా అలా కొంచెం బిగుసుకుని మాట్లాడటం కన్నా మామూలు వాళ్ళలాగా మాట్లాడడానికి అలవాటు పడిపోవాల్సిందే. పడిపోకపోతే మిమ్మల్ని ఏంటంటే ఇక మళ్ళీ ఆ 30 ఏళ్ల క్రితం కలెక్టర్ రాజు గారు చూసి కలెక్టర్ రాజు గారు బాగానే ఉన్నాడు, మంచిదేలేండి, అయితే ఓటు ఆయనకి వేద్దామండి అని పోతారు. దట్ ఈస్ వన్. రెండోది, భారతదేశం రాజకీయాల్లో చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చారు, బట్ సక్సెస్ అయిన వాళ్ళు వెరీ ఫ్యూ. ఎందుకని? రీజన్ ఏంటి? మీరు ఏమైనా అనలైజ్ చేసుకున్నారా ఇప్పుడు? అంటే బేసికలీ ఒకటి గమనించాలి, పొలిటిక్స్లో సక్సెస్ అవటానికి చాలా సంవత్సరాలు పొలిటిక్స్లో ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ నాలాగా ఐఏఎస్లో ఉండి చివరి దశలో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళకి దొరికేటువంటి సమయం చాలా. అవును, మీరు ఇప్పుడు 11 years ఉన్నారు కదా పాలిటిక్స్లో. బట్ పాలిటిక్స్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి. కాబట్టి ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ టైమ్ దే ఆర్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఫర్ ద పార్టీ. అంతేగాని వాళ్ళ అప్రోచ్లో కానీ వాళ్ళ విధానంలో కానీ వాళ్ళ ఆలోచన విధానం సూట్ కాదు అనలేను. ఎంతోమంది ఆలోచన విధానం సూట్ కాదని కాదు, అందుకని ఐఏఎస్ చేసి బాగా షైన్ అయినటువంటి ఎంతోమంది నాయకులు కూడా ఉన్నారు. ఎవరు చెప్పండి వాళ్ళని? ఉదాహరణకి ఇదివరకు మన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు కదా మన
యశ్వంత్ సిన్హా. యశ్వంత్ సిన్హా. అలా చాలా మంది ఉన్నారండి. యశ్వంత్ సిన్హా ఒక టర్మ్లో చేయగలిగాడు, అది కూడా బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. అంటే ఇది ఎంత టైం పొలిటిక్స్కి ఇన్వెస్ట్ చేసేదానికి వారికి అవకాశం ఉన్నది, దాని మీద ఆధారపడుతుంది వారు ఏ లెవెల్కి పెరగలరు, ఏ విధంగా ఎదగలరు అనేది. అంతేనా, ఇంకేమైనా స్టడీ చేశారా మీరు? నా ఉద్దేశం అంతే. ఏమిటి లోపం? ఎందుకు ఐఏఎస్ఎల్ ప్రజలు ఓన్ చేసుకోలేకపోతున్నారు ఐపీఎస్ఎల్ని? అంటే ఒకటండి, ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. సో అవును, కొద్ది మంది మాత్రమే. వెరాజ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. అదే కొద్దిమంది. ఇప్పుడు మన తెలుగు నాటే బోళ్ళంత మంది ఉన్నారు కదా. ఇప్పుడు చాలా మంది రిటైర్మెంట్ కు ముందు, రిటైర్ అయిన తర్వాత ఎంపీలకి పోటీ చేస్తుంటారు కదా. ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్కువ చేస్తున్నారు కదా. ఐఏఎస్, ఐఆర్ఎస్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, వీళ్ళు అందరూ విఆర్ఎస్ తీసుకుని అది ఇది అది క్రేజీ థింగ్ అయిపోయింది కదా. బట్ సక్సెస్ అవుతున్న వాళ్ళు అతి కొద్ది మంది ఉంటున్నారు అనేది అది ఒకటి అనలైజ్ చేసుకోవాల్సిన విషయం ఏమైనా అనిపిస్తుంది. అది ఒకటి. సో ఇప్పుడు మీరు చివరికి వచ్చేటప్పటికి నెల్లూరు ప్రజల్ని ఎలా నమ్మించగలరు? మీరేమో నేను గెలుస్తాను అనే ఆశ ఉండటంతోనే దిగుతారు. ఎవరైనా ఆశ లేకుండా అసలు ఎంత దిగుతారు? ఎలా నమ్మించగలరు? ఇప్పుడు చెప్పండి ఒక్కటి దాంతో. ఇగో ఇది దీనివల్ల నేను నెల్లూరు ప్రజల్ని నమ్మించి ఓట్లు సాధించగలను అని చెప్పండి. ఒకటండి, ప్రజల గుండు చప్పుడు విని స్పందించే మనిషిగా నన్ను గుర్తించుకుంటారు. ఒకటి. ఓకే. తర్వాత నెల్లూరు జిల్లా అభివృద్ధికి నేను ఏం చెయ్యాలనుకుంటున్నది అనేది స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తాను. ఇది చేస్తాను, ఇది ఇట్లా చేస్తాను. ఉదాహరణకి కృష్ణపట్నం పోర్టు తీసుకోండి. 2008లో రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు దాన్ని స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఆ పోర్టుని తీసుకెళ్ళి అదానికి హ్యాండ్ ఓవర్ చేశారు. పోర్టు సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నో వేల మంది జాబ్లు కోల్పోయారు. మళ్ళా దాన్ని తిరిగి రీవిజిట్ చేసి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి జాబ్ పొటెన్షియల్ పెంచేదానికి అవకాశం ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి మీరు ఎంపీగా ఒకవేళ గెలిచినా అదాని కాదని మీరేం చేయగలరు? ఎందుకు చేయలేం? కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే మోడీ లాగా మేము ఎందుకు బిహేవ్ చేస్తామండి? తప్పకుండా ఇండస్ట్రీ ఆయన ప్రమోట్ చేసినటువంటి బడా వ్యాపారస్తులు ఇంటికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అది కూడా చూద్దామండి. శర్మిలనే 6 నెలల పాటు ఆపేసిన శక్తివంతులు చిన్న ఈ స్థాయి మనిషినే మీరు ఆపగలిగాడే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు. అదాని మీ పార్టీలో నలుగురిని ఇట్లా పెట్టుకోలేడా? లేదా, అటువంటి అవకాశమే ఉండదు. రాహుల్ గాంధీ గారు అటువంటి ప్రలోభాలకి ఏమాత్రం లోబడే అవకాశమే ఉంటుందండి. కాలం నేను చూద్దాం. అసలు కనీసం ఇది తెలుసుకోవడానికన్నా మీరు పవర్లోకి రావాలన్న కోరిక. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దాని ప్రలోభాలకు లొంగనంత ఉన్నతంగా ఉండగలరు అని చెప్పి రుజువు చేసుకునే అవకాశం ఎప్పుడొకప్పుడు రావాలని. ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజేషన్ చేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. పోర్ట్స్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. దేశ సంపద అంతా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ విషయాలన్నింటి మీద రాహుల్ గాంధీ గారికి క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్నది. అధికారంలోకి వస్తే తప్పకుండా వారికి భరతం పడతారంటారు. తప్పకుండా 100%. ఓకే, సరే. అయితే నెల్లూరులో ప్రజల గుండె చప్పుడు మీకు వినిపిస్తోందంటారు. వాళ్ళ గుండె చప్పుడు వినడానికి మీరు రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నాను. రైట్. సో మీకు మీ ఆశ నిరాశ